నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. అబ్బా, ఆకలేస్తుందా కానీ ఓపిక లేదు. అయితే 10 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే ఈరోజు మనం సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. తక్కువ సమయంలో కానీ వర్షం పడేటప్పుడు లేదా అలసిపోయినప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కానీ మనం వేడివేడిగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక కుక్కర్లోకి 2 గ్లాసుల బియ్యంని తీసుకోండి. మీరు ఎన్ని గ్లాసులు తీసుకున్నా సరే దాంట్లో సగం కందిపప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని పప్పు మునిగే వరకు, అంటే పప్పు బియ్యం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను ములక్కాడ ముక్కల్ని వేసుకోవట్లేదు, ఎందుకంటే కుక్కర్లో వేసినప్పుడు మెత్తగా అయిపోతాయి కాబట్టి ములక్కాడ ముక్కల్ని సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద 2 విజిల్స్ హై ఫ్లేమ్లో, 1 విజిల్ లో ఫ్లేమ్లో వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి. పక్కకి ఇంకొక గిన్నెలో ములక్కాడలను ఉడికించుకుందాము. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ములక్కాడలు కూడా ఉడకబెట్టుకుందాం పక్కన. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే కొంచెం ఉడకలేదండి, మనం ఇంకో కొంచెం సేపు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం వేసుకోవాలి. మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనము దీంట్లోకి కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మెత్తగా రావాలి కాబట్టి. మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ములక్కాడల్ని ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి, ఎందుకంటే వాటర్తోనే టేస్ట్ వస్తుంది. మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి వేసుకోవాలి. బెల్లం కొంచెం వేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, మీ ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంగువ వేసుకోవాలండి. సాంబార్లో ఎప్పుడైనా మనం ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి ఫ్రై చేసి ఇదంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ సాంబార్ రైస్ అనేది ఎంత మెత్తగా అయితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. అప్పడాలు నెయ్యితో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.